టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని తన ఇంటి నుంచి ఆయన్ను వెంటనే వైజాగ్లోని ఒక ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పెందుర్తి టికెట్ ఆశించారు బండారు. అయితే పొత్తులో భాగంగా పెందుర్తి సీట్ను జనసేనకు కేటాయించడంతో మనస్తాపానికి చెంది కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నారు ఆయన. అలాగే పార్టీ మారాలని బండారుపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు మాజీ మంత్రి. ఇంతలోనే బండారు సత్యనారాయణ మూర్తి అస్వస్థతకు లోనవడంతో అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, బండారు సత్యనారాయణ మూర్తి ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? సౌజన్య, మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత ఏర్పడింది. ఆయన గత కొన్ని రోజులుగా కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఆయనకి సీటు కేటాయించడం పోవట్ల ఆయన మనస్తాపం చెందారు. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జనసేనకు టికెట్ కేటాయించడంతో ఆయన గత కొన్ని రోజులుగా కూడా బయటికి రావడం లేదు. ఆయన అభిమానులు కూడా ఇటీవలే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసి మళ్ళీ అవసరం అయితే మళ్ళీ చంద్రబాబును కలవాలి, సీటు విషయంలో సీటు తెప్పించుకోవాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది, నిరసన వ్యక్తం చేస్తారు. లేదంటే పార్టీ మార్పు కూడా జరగాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా వాళ్ళకు కోరటం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయన గత కొన్ని రోజులుగా అస్వస్థతకి గురైనట్టు చెప్తున్నారు. అంటే హెల్త్ బాగాలేదని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారికి వాళ్ళ బీపీ డౌన్ అయిపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు చెప్పడం జరిగింది, అప్పలనాయుడు చెప్పడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా కాస్త నీరసంగా ఉండటం వల్ల బీపీ డౌన్ అయిపోవడం వల్ల ఆయన కాస్త అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రి తరలించని చెప్తున్నారు, వైద్యం అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం అయితే ప్రస్తుతానికి నిలకడ ఉన్నప్పుడు కూడా ఆయన తీవ్ర మనస్తాపంతో గత కొన్ని రోజులుగా కూడా మనస్తాపంతో ఉన్నారు. ఆయన టికెట్ ఇవ్వలేదని కూడా ఆయన పార్టీ మారాలని కూడా చాలా మంది డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంటారు. ఆయన ఎటు ఆలోచించుకునే పరిస్థితి, ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా బయటికి రాని కారణంగా గత కొన్ని రోజులుగా ఈ విధంగా నీరసంగా ఉండటం వల్లే లో బీపీకి గురై హాస్పిటల్ పాలయ్యారని కూడా ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ వాసు.